ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నాయన మరి మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం ధ్యానించుకోవటానికి మీరు మాకెంతగానో సహాయం చేస్తూ వచ్చారు. మీ దాసులు రమేష్ అన్న గారికి ఇచ్చిన దర్శనంలో భాగంగా మా స్తుతి నైవేద్య కుటుంబ ఆన్లైన్ బైబిల్ కళాశాల విద్యార్థులు ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటూ ఈరోజు రాజులు మొదటి గ్రంథాన్ని మేము ధ్యానించబోతా ఉండగా మీ కృప కలిగిన హస్తంతో వినగలిగిన చెవి, గ్రహించే హృదయాన్ని ఇచ్చి మీ నామానికి మహిమగా ఈ కార్యక్రమం అంతా కూడా జరగటానికి సహాయం చేస్తూ నడిపిస్తూ రమ్మని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో చేరొచ్చిన మీ అందరికీ స్తుతి నైవేద్య కుటుంబ ఆన్లైన్ బైబిల్ కళాశాల విద్యార్థులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం రాజులు మొదటి గ్రంథాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. దీని ఉపోద్ఘాతాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే ఇది పరిశుద్ధ గ్రంథంలో 11వ పుస్తకం అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో ఇది 11వ పుస్తకం. పూర్వకాలంలో ఈ బైబిల్లో ఈ రాజులు 2 గ్రంథాలు ఒకే పుస్తకంగా ఉంటా ఉండేవి. హెబ్రీ భాషలో ఈ 2 పుస్తకాలు ఒకే రీతిగా ఉన్నప్పటికీ గ్రీకు భాషలోనికి అనువదించేటప్పుడు 2 గ్రంథాలుగా దీన్ని విభజించడం జరిగిందన్నమాట. ఈ గ్రంథం రాజు అయినటువంటి దావీదు గారి యొక్క మరణంతో ప్రారంభమై సగభాగం సొలొమోను రాజు గురించి వివరిస్తుంది. అలాగనే దావీదు గారి సింహాసనం కోసం 2 రాజకుమారులు పోటీ పడటం మనం ఈ గ్రంథంలో చూస్తాం. మొదటివాడు అబ్షాలోము సొంత సోదరుడైనటువంటి అదోనియా, రెండోవాడు దావీదు ప్రియమైన భార్య అయినటువంటి బత్షెబా కుమారుడు సొలొమోన్ అన్నమాట. అదోనియా పక్షంగా యోవాబు, సొలొమోను పక్షంగా నాతాను, బత్షెబా ఉంటారన్నమాట. సొలొమోను రాజ్యపాలన ఇశ్రాయేలు జాతికి ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. రచయిత ఎవరు అనేది మనకి స్పష్టంగా తెలియదు, కానీ రచనా తీరును బట్టి ఇర్మియా గారు రాసుంటారు అనేటిది యూదుల యొక్క నమ్మకం. అలాగనే రచనా కాలాన్ని గురించి కూడా టైం ఎప్పుడు ఏంటనేది తెలియదు, కానీ సాధారణంగా ఇది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బబులోను చెర తర్వాత రాసి ఉండొచ్చు అనేటిది ఒక కథనం. అట్లాగనే దీంట్లో అధ్యాయాలు 22 అధ్యాయాలు ఉంటాయి. వచనాలు 815 వచనాలు ఉంటాయి. మూల వాక్యాలు 9వ అధ్యాయము 4వ మాట, 11వ అధ్యాయము 11వ మాట. మీరెవరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా ప్రజెంటేషన్స్ మన స్తుతి నైవేద్య బైబిల్ కళాశాల గ్రూప్లో పోస్ట్ చేయటం జరిగింది. విననటువంటి వాళ్ళు ఎవరైనా క్లాస్లో ఇంకా జాయిన్ అయినటువంటి వారు ఆన్లైన్లో నేర్చుకోవటానికి, వినటానికి అనువుగా ఉంటుందని ఈ విషయాల్ని చెప్పాము. ఇవి మీ తర్వాత మీ పుస్తకాల్లో గ్రంథస్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మనకి అర్థమైంది ఈ గ్రంథంలో ఉపోద్ఘాతం ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకుంటా వచ్చాము. ఇప్పుడు గ్రంథ విభజన అన్నమాట. మనం గ్రంథ విభజనలోనికి వెళ్తే నేను మీకు ప్రజెంటేషన్ ఇస్తాను. ఒక్క నిమిషం. గ్రంథ విభజనలోనికి మనం వెళితే కొంచెం లెంతీగానే ఈ గ్రంథ విభజన ఉంటుంది. అయినప్పటికీ కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేసి నేర్చుకోవటానికి ప్రభు సహాయాన్ని కోరదాం. రైట్. గ్రంథ విభజన కనబడుతుంది కమ్మా స్క్రీన్ మీద, మీకు గ్రంథ విభజన కనబడుతుంది. దీన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. రాజులు మొదటి గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం రాజు అయినటువంటి సొలొమోను పరిపాలన చరిత్ర అన్నమాట. సొలొమోను గారి పరిపాలన చరిత్ర. రెండవ భాగం యోధా మరియు ఇశ్రాయేలు రాజుల చరిత్ర అన్నమాట. ఇది 2 భాగాలుగా మనకి ఉంటూ ఉంది. సో మీకు ప్రజెంటేషన్ గ్రూప్లో కనపడుతుంది కాబట్టి తర్వాత మీరు చిన్నగా దాన్ని అర్థం చేసుకోండి. నేను ముందుకు వెళ్తాను. ఈ మొదటి భాగంలో
ఏం మనం నేర్చుకుంటాము అని అంటే, దావీదు గారి మరణం, సొలొమోను గారు సింహాసనం ఎక్కటం అనేది గ్రంథ విభజనలో 1-2 అధ్యాయాల్లో మనం చూస్తాం. అలాగనే రాజు అయినటువంటి సొలొమోను గారి యొక్క తెలివైనటువంటి నిర్ణయాలు 3వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు చూస్తాం. సొలొమోను గారి యొక్క వివేచన కలిగినటువంటి తీర్పులు 3వ అధ్యాయము 16వ వచనం నుండి 28వ వచనం వరకు మనం గమనిస్తాం. సొలొమోను గారి వివరింపజాలినటువంటి విజ్ఞానం 3వ అధ్యాయము 29 నుంచి 37 వరకు మనం చూస్తాం. సొలొమోను గారి యొక్క అధికార విస్తరణ 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు అయితే, అంతఃపుర వైభవం 4వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం 22వ వచనం నుండి 28, అలాగనే 7వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో మనం గమనిస్తాం. దేవాలయ నిర్మాణం 5-6 అధ్యాయాలు, ఇతర కట్టడాలు, అతని గొప్ప ఐశ్వర్యం 7 నుంచి 9 అధ్యాయాలు చూస్తాం. శేవాదేశపు రాణి దర్శనం 10వ అధ్యాయం కంప్లీట్గా మనం గమనిస్తాం. తర్వాత సొలొమోను గారి యొక్క రాజ్యం పతనం దుబారా అంతా 10వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అన్యులతో సొలొమోను గారి యొక్క సాంగత్యం, ఒక చీకటి అధ్యాయం తండ్రి జీవితంలో ఎలాగైతే ఉండిందో 11వ అధ్యాయం మీకు గుర్తుంది అనుకుంటా, క్విజ్లో కూడా మీరు రాశారు. ఇక్కడ కూడా 11వ అధ్యాయమే. ఏంటో తండ్రి కొడుకులు ఇద్దరికి అచ్చొచ్చినట్టుగా ఉంది ఈ 11వ అధ్యాయం. సో దేవుని యొద్ద నుండి తొలగిపోవటం ఈ 11వ అధ్యాయంలోనే మనం చూస్తాం. దేవుడు అతని మీద శత్రువుల్ని పంపటం కూడా ఈ 11వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత మొదటి భాగం మనం చెప్పుకున్నాం కదండి, సొలొమోను గారి పరిపాలన చరిత్ర అని. రెండవ భాగం యోధా మరియు ఇశ్రాయేల్ రాజుల చరిత్రలాగా ఈ రెండవ భాగంలో ఏమవుతుందంటే, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము బుద్ధిహీనత వల్ల రాజ్యంలో కలిగినటువంటి గలిబిలి 11వ అధ్యాయం 43వ వచనం నుండి 12వ అధ్యాయం 19వ వచనం వరకు కూడా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత 10 గోత్రాల తిరుగుబాటు, యెరోబాము ఇశ్రాయేల్ రాజ్యంలో సింహాసనం అవటం, 2 రాజ్యాల యొక్క విభేద చరిత్ర, యోధాలో రెహబాము, అబీయా, ఆసా, యెహోషాపాతు 12వ అధ్యాయము 1 నుంచి 22వ అధ్యాయం 50 వరకు. అలాగనే ఇశ్రాయేల్లో యెరోబాము, నాదాబు, ఏలా, జిమ్రి, ఉమ్రి, ఆహాబు, అహజ్యా 12వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ అధ్యాయం 53వ వచనం వరకు. ఇలాగా ఈ మొదటి రాజుల గ్రంథం యొక్క గ్రంథ విభజనను మనం చూస్తూ వస్తున్నాం. మనం ముందుకు వెళ్తే గ్రంథలోనికి, రాజులు మొదటి గ్రంథంలోనికి మనం వెళితే మొదటి అధ్యాయంలోనికి మనం వెళదాం. మొదటి అధ్యాయము అని రాసుకోండి. మొదటి అధ్యాయం అని రాసుకోండి. నేను పాయింట్స్ చెప్తాను, అవి మాత్రం నోట్ చేసుకోండి అంతే. మొత్తం అన్నీ కూడా మనకి అర్థం, ఈ పాయింట్స్ రాసుకుంటే అన్నీ కూడా మనకి అర్థం అవుతాయి. సో ఈ మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, దావీదు, మొదటి అధ్యాయము అని రాసి పెట్టుకోండి, దావీదు చివరి దినాలు అన్నమాట. దావీదు చివరి దినాలు మొదటి పాయింట్, దావీదు చివరి దినాలు. రెండవది ఏంటంటే, అబ్షాలోం తర్వాత పుట్టినటువంటి అదోనియా రాజు కావాలని 50 మందిని ఏర్పాటు చేసుకుంటారు. అబ్షాలోం తర్వాత పుట్టినటువంటి అదోనియా దావీదుకి 4వ కొడుకు అనమాట. అదోనియా దావీదుకి 4వ కొడుకు. ఎక్కడ అని అంటే 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో మనకి ఈ అదోనియా గురించి ఉంటుంది అన్నమాట. మనం అక్కడ చదువుకున్నాం. అబ్షాలోం తర్వాత పుట్టినటువంటి అదోనియా రాజు కావాలని 50 మందిని ఏర్పాటు చేసుకుని సిద్ధపడుతుంటే, ఈయనకి యోవాబు, ఎవరంటండి, అబ్యాతారు అండగా నిలుస్తాన్ని మనం గమనిస్తాం అన్నమాట. ఎవరంటండమ్మా? 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 4వ మాట. అదోనియా అంటే మళ్ళీ ఈయన ఎవరు అని మనం అనుకోకుండా, దావీదు గారి యొక్క 4వ కొడుకిన, దావీదు గారి యొక్క 4వ కొడుకిన, దావీదు గారి యొక్క 4వ కొడుకు. ఈ అదోనియా గురించి అక్కడ ఉంటుంది అనమాట. సో దీనికి వచ్చిన ఏంటి అని అంటే, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 5వ మాట అన్నమాట. దీనికి
యదోనియా 50 మందిని ఏర్పాటు చేసుకున్నది ఎక్కడుంది అని అంటే మొదటి అధ్యాయము 5వ వచనంలో ఈ మాట చూస్తాం. తర్వాత సొలొమోను గారికి అండగా ఎవరు నిలుస్తా వచ్చారని అంటే యాజకుడైనటువంటి సాదోకు, బెనాయా, నాతాను. సొలొమోను గారికి ఎవరు అండగా నిలబడ్డారంటే యాజకుడైన సాదోకు, బెనాయా, నాతాను అండగా నిలబడటం మనం చూస్తాం. ఈ వచనం ఎక్కడ ఉంది అని అంటే 8వ వచనంలో 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. 8వ వచనంలో చూస్తాం. సో అదోనియా ఏం చేస్తా వచ్చాడనంటే స్వయం ప్రకటిత రాజుగా మారుతా ఉంటే నాతాన్ గారు ఏం చేస్తారనంటే బెత్షెబాకి సలహా ఇస్తారు. బెత్షెబా గారికి ఏం చేస్తారనంటే సలహా ఇస్తాడనమాట. 1వ అధ్యాయము చూడండి 30వ వచనం చూడండి. అక్కడ ఆయన సలహా ఇచ్చిన దాని మీదట బెత్షెబా ఏం చేస్తుందనంటే దావీదు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట. దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఆమె అడుగుతుంది, మరి నా కొడుకుని రాజుగా చేస్తానన్నావు కదా అని చెప్పి ఆమెను అడిగినప్పుడు 30వ వచనం చూడండి. 1వ అధ్యాయం 30వ వచనం చదువుతాను. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామముతోడని నేను నీకు ప్రమాణం చేసిన దాన్ని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా బత్షెబా సాగిలపడి రాజుకు నమస్కారం చేస్తుందన్నమాట. సో దావీదు గారు ఏం చేస్తారు ఈ అధ్యాయంలోనే అంటే సొలొమోన్ని రాజుగా ప్రకటించటం. ఏమండి? రాజుగా ప్రకటించటం 45వ వచనంలోనికి వచ్చేసరికల్లా 1వ అధ్యాయము 45వ వచనం వచ్చేసరికల్లా గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకం. చూడండి 45వ వచనం. యాజకుడైన సాదోకు ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి. ఇంతే అండి మొదటి అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మరొకసారి నేను పునరుక్తి చేస్తాను. దావీదు గారి చివరి దినాలు, అబ్షాలోము తర్వాత పుట్టినటువంటి అదోనియా దావీదు గారి యొక్క 4వ కొడుకు, రాజు కావాలని 50 మందిని ఏర్పాటు చేసుకుని ఈయనకి సపోర్ట్గా యోవాబు, అబ్యాతారు అండగా నిలిస్తే సొలొమోను గారికి అండగా యాజకుడైన సాదోకు, బెనాయా, నాతాను ప్రవక్త అండగా నిలుస్తారు. అదోనియా స్వయం ప్రకటితమైన రాజుగా మారుతూ ఉంటే నాతాను గారు ఏం చేస్తారంటే బత్షెబాకి సలహా ఇవ్వడంతో ఆమె దావీదు గారి దగ్గరికి వెళ్ళి తాను మనవి చేసుకుంటుంది. ఆ మనవిని బట్టి ఆయన ఏం చేస్తారంటే 1వ అధ్యాయం 30 వచనంలో అట్లాగనే 34వ వచనంలో దావీదు గారు సొలొమోన్ని రాజుగా ప్రకటిస్తారు. 1వ అధ్యాయం 45వ వచనంలోకి వచ్చేసరికల్లా గీహోను దగ్గర సొలొమోను గారికి రాజుగా పట్టాభిషేకం చేయుట జరుగుతుంది. ఇది మొదటి అధ్యాయం అండి. రైట్, మనం 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి తెలియచెప్పండి. 2వ అధ్యాయంలోనికి మనం వెళదాం. 2వ అధ్యాయము అని హెడ్డింగ్ పెట్టుకోండి. 2వ అధ్యాయము అని హెడ్డింగ్ పెట్టుకోండి. రైట్, ఇక్కడ మనం చూస్తే దావీదు గారి యొక్క మరణకాలం సొలొమోను గారికి అప్పగింతలు అని రాసుకోండి హెడ్డింగ్. దావీదు మరణకాలం డాష్ సొలొమోనుకు అప్పగింతలు. సొలొమోనుకు అప్పగింతలు. మనం ముందుకెళ్తే ఈ అధ్యాయంలో 2, 3, 4 మాటలు చాలా ప్రాముఖ్యమైనవండి. వీలునామా అంటారు చూసారా, చనిపోయే ముందు వీలునామా రాస్తారు అని అంటారు చూసారా, అటువంటి గొప్ప మాటలు దావీదు గారు తన మరణ సమయంలో తన కుమారుడైనటువంటి రాజుగా ఉన్నటువంటి సొలొమోను గారికి చెప్తున్న మాటలు నేను చదువుతాను, చూద్దాం. 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్రం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను
గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. ఇది అప్పగింతలు. సాధారణంగా ఎవరైనా ఏం చెప్తారని అంటే, పలానా బీరవాలో దస్తావేజులు ఉన్నాయి, లేకపోతే పలానా బ్యాంకులో లాకర్లో డబ్బులు ఉన్నాయి, ఇవి చెప్తా ఉంటారు. కానీ భక్తుడు కదా, దైవ భయం కలిగిన వాడు కదా, సొలొమోనుకి ఏ విషయాలు చెప్తున్నాడంటే తన మరణకాలంలో ఈ చాలా ప్రాముఖ్యమైన మాటలండి. ఈ రోజున మన పిల్లలకు కూడా ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి గనక మనం ఇస్తే వీటన్నిటికీ మించిన దేవుని మహాకృప వారి జీవితకాల పర్యంతము తోడై ఉంటుందని మనం గమనించాలి. మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఆయన ఇంకా చెప్తాడు, ఎవరెవరు మంచివాళ్ళు, ఎవరెవరు చెడ్డవాళ్ళు, ఎవరి విషయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలి అని చెప్తూ యోవాబు, అబ్నేరు, ఆమాషాను వదిలిపెట్టద్దు, శిక్షించు అని చెప్తాడు. ఎవరినట? యోవాబు, అబ్నేరు, ఆమాష శిక్షించు, బర్జిల్లై మీద దయచూపు అంటాడు. 5-6 వచనాలండి. 2వ అధ్యాయము 5-6 వచనాలు. 2వ అధ్యాయము 5-6 వచనాలు అన్నమాట. ముగ్గురి మీదేమో వదిలిపెట్టొద్దు కుమారుడా, శిక్షించు అని చెప్పి, బర్జిల్లైని మీద ఏం చెప్తూ వచ్చినాడంటే దయచూపుతూ రా అన్నాడు. మీకు గుర్తేముందేమో, షిమి ఎంత దావీదు గారు కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తుంటే ఎంత దూషించాడో, అతని విషయంలో కూడా ఏమంటాడంటే వదిలిపెట్టద్దు కుమారుడా సొలొమోను అని చెప్తూ 10వ వచనం వచ్చేసరికండి దావీదు మరణం అని రాసుకొని 10వ వచనం, 2వ అధ్యాయము 10వ వచనం. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. 10వ వచనానికి వచ్చేసరికల్లా అప్పగింతలన్నీ చేసేసి దావీదు గారు ఏమవుతా వచ్చారంటే తన పితరుల దగ్గరకు నిద్రించుటకు వెళ్ళిరి, మరణించిరి. మనందరికీ తెలుసు దావీదు గారు ఎంతకాలం పరిపాలన చేశారండి? 40 ఇయర్స్. 7 + 33. 7 ఇయర్స్ ఏమో హెబ్రోన్లో, 33 ఇయర్స్ ఏమో యెరూషలేంలో. సేమ్ ఇదే పరిస్థితి ఉంటుందండి. సొలొమోన్ గారు కూడా 40 ఇయర్స్ పరిపాలన చేస్తాడు. మనం ముందుకెళ్ళి చూస్తే 40 ఇయర్స్ అనేది ఇశ్రాయేల్ జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైన ఘట్టాలన్నమాట. దేవుడు 40 సంవత్సరాలు, 40 అనే దానికి ఒక అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వటాన్ని మనం గమనించి చూస్తాం. సో ఎప్పుడైతే దావీదు గారు మరణం అయిపోయిన తర్వాత అదోనియా ఉన్నాడు కదండి, రాజు కాకుండా మిగిలిపోయిన అదోనియా ఉన్నాడు కదా, పెళ్లి చేయమని సొలొమోను గారి తల్లి అయిన బత్షెబా దగ్గరికి వెళ్తాడు. అమ్మ నాకు వివాహం చెయ్యు అని చెప్తే పాపం బత్షెబా గారు వెళ్ళి సొలొమోను గారికి విషయం చెప్తారు. కానీ ఏమవుతుందంటే 25వ వచనం వచ్చేసరికల్లా అదోనియా మరణిస్తాడు. చూడండి 2వ అధ్యాయం 25వ వచనంలోకి వచ్చేసరికల్లా యెహోయాదా కుమారుడైన బెనయాను పంపగా అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయిను. సొలొమోను గారు ఏం చేస్తారనంటే అదోనియాను చంపడానికి బెనయాను నిర్ణయించాడు అన్నమాట. అదోనియా మరణం 20 చెప్పాడు కదా, తండ్రి అని చెప్పుకుంటూ వచ్చారు, ఎవరెవరు శత్రువులు, ఎవరెవరు ఏంటి అని చెప్తా వచ్చారు కదా. అదోనియా మరణాన్ని 25వ వచనంలో చూస్తాం. అట్లాగనే అబ్యాతారును కూడా యాజకుడిగా తీసేస్తాడు. ఎందుకని? అదోనియా పక్షాన చేరాడు కదా ఆయన, సొలొమోను గారి పక్షాన్ని చేరలేదు కదా, అందుకని అబ్యాతారును కూడా తీసేస్తాడనమాట. అక్కడి నుంచి ఆయన్ని యాజకుడిగా తీసేస్తాడు. అది కూడా 26వ వచనంలో, 2వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనిస్తాం అన్నమాట. సో 34వ వచనానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ 34వ వచనం చూడండి. 34వ వచనంలో చూస్తే యోవాబు కూడా మరణిస్తాడండి. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనయా వచ్చి అతని మీద పడి అతను చంపగా
అతడు అరణ్యమందుండు తన ఇంట్లో పాతి పెట్టబడెను. ఎవరి గురించి ఈ మాటలు రాయబడతా వచ్చాయంటే యోవాబు గురించి, మరణాన్ని గురించి రాయబడతాయి అన్నమాట. 2వ అధ్యాయం 34 వచ్చేసరికల్లా యోవాబు మరణించటం, బెనయ్యాను సేనాధిపతిగా, సాదోకుని యాజకుడిగా సొలొమోను గారు నియమించడం జరుగుతుందన్నమాట. సొలొమోను గారు నియమించడం జరుగుతుందన్నమాట. 35వ వచనం అమ్మ. 2వ అధ్యాయము 35వ వచనంలో బెనయాను సేనాధిపతిగా, సాదోకును అబ్యాతారుకు బదులుగా సాదోకుని యాజకుడిగా నియమించడం 2వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తాం. 46వ వచనం వచ్చేసరికి షిమీని గురించి కూడా చెప్పారు కదా దావీదు గారు. షిమీ కూడా మరణిస్తాడండి. చెప్తాడు, నువ్వు ఇది దాటి రావద్దురా బాబు, కిద్రోను వాగి దాటి వచ్చావా చస్తావు కబర్దార్ అన్నాడు సొలొమోను గారు 37వ వచనంలో. 2వ అధ్యాయం 37వ వచనంలో షిమీకి చెప్తాడు, నువ్వు కిద్రోను వాగి దాటావా చచ్చిపోతావా అంటే, పాపం దాటి 40వ వచనంలో దాటి వచ్చేసరికల్లా 46వ వచనంలో షిమీ మరణం అని రాసుకోండి. అంతే అమ్మ. ఈ 2వ అధ్యాయంలో మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటంటే దావీదు గారు మరణించడం, సొలొమోను గారికి అప్పగింతలు, అట్లాగే ఆయన 2, 3, 4 వచనాల్లో 2వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు చెప్పడం, యోవాబు, అబ్నేరు ఆమాషాను వదిలిపెట్టకుండా శిక్షించమంటాం, అలాగనే షిమీని కూడా వదలొద్దు అని చెప్పటం, బర్జిల్లై మీద దయచూపు అని చెప్పటం, అలాగనే ఆయన మరణం 10వ వచనంలో మనం చూస్తాం దావీదు గారి మరణాన్ని. తర్వాత బత్షెబా దగ్గరికి అదోనియా వచ్చి పెళ్లి చేయమని చెప్పటం, ఆ విషయం సొలొమోను గారికి తెలియజెప్పటం. ఆ తర్వాత 25వ వచనంకి వచ్చేసరికల్లా అదోనియా మరణం, అబ్యాతార్ని యాజకుడిగా కూడా తీసివేయటం. 34వ వచనంలో యోవాబు మరణం, 35వ వచనంలో బెనయ్యా సేనాధిపతిగా, సాదోకు యాజకునిగా నియామకం, 46వ వచనంలోకి వచ్చేసరికల్లా షిమీ మరణాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. రైట్, 3వ అధ్యాయానికి వెళ్దాం. మనం టైం చాలా లేట్గా వెళ్తున్నాం. ఈరోజు 11 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకోవాలి. 3వ అధ్యాయంలోనికి మనం వచ్చి చూస్తే ఈ మొట్టమొదటి వచనంలోనే మనం చూస్తాం, ఐగుప్తు రాజైనటువంటి ఫరో కుమార్తెను సొలొమోను గారికి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. ఐగుప్తు రాజైన ఫరో వివాహం చేయటం సొలొమోను గారికి ఇచ్చి ఈ మొదటి ప్రారంభంలోనే మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైందండి 3వ అధ్యాయము సొలొమోను గారి జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి మరొక మెట్టుకు ఎదిగినటువంటి దేవునికి సమీపంగా వెళ్ళినటువంటి ఒక గొప్ప అధ్యాయంగా కూడా దీన్ని పేర్కోవచ్చు. ఎలాగూ అని మీరు అడిగితే ఆయన 4వ అధ్యాయంలో చూస్తే ఏం చేస్తా వచ్చాడు, అప్పటికే బలి అర్పించడానికి ఉన్నతమైనటువంటి స్థలమైనటువంటి గిబియోన్లో ఆయన ఏం చేస్తా వచ్చాడనంటే దేవునికి గొప్ప 1000 దహన బలులు అర్పించాడండి. విన్నట్టండి, గిబియోన్లో 1000 దహన బలులు. 4వ వచనం 3వ అధ్యాయము 4వ మాట అని రాసుకోండి. 1000 దహన బలులు అర్పించాడు. 1000 దహన బలులు ఆ రాత్రి 5వ వచనం చూడండి. 3వ అధ్యాయము 5వ వచనం, ఆ రాత్రి కలలో స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమై నీకు ఏమి ఇష్టమో అది అడిగంటాం. చాలాసార్లు ప్రసంగాలు మనం వినే ఉంటాం కదా. సొలొమోన్ని దేవుడు వచ్చి నీకు ఏది ఇష్టమని అడగమన్నాడంట. సొలొమోను ఏమి కాదు, అది ఇక్కడే ఈ అధ్యాయంలోనే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలోనే. అప్పుడు 6వ వచనం నుండి మీరు చూడండి, 6వ వచనం నుండి ఆయన అడగటం మొదలు పెడతాడు. చూడండి ఎట్లాగా 15వ వచనం వరకు కూడా ఆయన కల్లో దేవుడు ఆయన్ని ఏది ఇష్టమో అని కోరుకో అంటే ఆయన ఏం కోరుకుంటాడంటే వివేకం కలిగిన హృదయాన్ని ఇవ్వు అని అడగటంతో దేవుడు 11వ వచనం, ఇవన్నీ మీరు చదవాల్సిందే, ఇవన్నీ కూడా చదవాల్సిందే. 7వ వచనం నుంచి అలాగనే 15వ వచనం వరకు కూడా దేవుడు తనతో మాట్లాడటం,
దేవుడు జ్ఞానాన్ని ఇమ్మని అడగటాన్ని చూసి మొత్తం హోల్సేల్గా అనమాట. అందుకని కొత్త నిబంధనలో కూడా మనకు ఉంటుంది, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి, అన్నీ మీ వెనక్కి వచ్చేస్తాయి. ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది అదేనండి. ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా, నువ్వు లేకుండా నాకు ఏదున్నా ఉపయోగం లేదయ్యా. సొలొమోను గారి ద్వారా మనం ఈ అధ్యాయంలో నేర్చుకునే మాట ఏంటంటే, నాకు వివేకం కలిగిన హృదయం దయచేయి అని అంటే దేవుడు ఎంత ముచ్చట పడతాడో, ఎంత ముచ్చట పడతాడో. 13వ వచనం చూడండి, నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినందున నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను, అందువల్ల నీ దినములన్నిటిలో రాజులు నీ వంటి వాడొకడు ఉండడు. దేవుడు ఎంత మెచ్చుకుంటాడు. తీరా ఆయనకి ఇదంతా చూసిరగల్లా లేచి చూస్తే కళ అండి, ఇది కళ. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే యెరూషలేముకి వచ్చి మందసం దగ్గర నిలబడి దేవునికి గొప్ప బలులు అర్పిస్తాడండి. ఏం చేస్తాడంటే గొప్ప బలులు అర్పిస్తాడు, గొప్ప బలులు అర్పిస్తాడు. రైట్. ఈయన జ్ఞానం గురించిన మన గ్రంథ విభజనలో చూసాం కదండి. ఈయన ఎప్పుడైతే ఈ కళ వచ్చిందో వెంటనే 16వ వచనం చూడండి, 3వ అధ్యాయం 16వ వచనంకి వచ్చేసరికల్లా ఇద్దరు స్త్రీలు, ఇది కూడా మనం విన్నదే, సొలొమోను గారి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఈ ఉదంతం ఇద్దరు వేశ్యలు పంచాయతీ సొలొమోను గారి ముందుకు వచ్చిందనమాట. ఏంటంట ఇద్దరు వేశ్యల పంచాయతీ. ఏంటి అని అంటే ఈ విషయం అంతా మీకు తెలుసు, మేమిద్దరం కన్నాం. ఏంటిదంట ఒకదాని కొడుకు చనిపోయాడు అని చెప్పి ఈ కొడుకు, బ్రతికున్న కొడుకు నాదంటే నావాడు, నావాడంటే నావాడు అని అన్నప్పుడు జ్ఞానం కలిగినటువంటి సొలొమోను గారు ఏం చెప్తారని అంటే, నా బిడ్డ అంటే ఎవరి బిడ్డో తేలిపోద్ది, ఒక కత్తితో కోసేద్దామని అంటే అవతలదంటే కోసేయాల్సిందే అని అంటే, నిజమైన తల్లి ఏమంటే తెలుసా, వద్దయ్యా నా కొడుకు మరణించడానికి వీల్లేదంటే అప్పుడు చెప్తాడు, ఇదిగో ఈవే నిజమైన తల్లి, ఈవిడికి అప్పచెప్పండి అని చెప్పడం నిజంగా. ఎందుకంటే ఆ రోజులు DNA టెస్టులు లేవుగా అమ్మ. చూడండి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో సొలొమోను గారికి. ఆ జ్ఞానం చూసేట సొలొమోను దైవ జ్ఞానం కలిగిన వాడు అని చెప్పి 28వ వచనం చూడండి. 28వ వచనం చూస్తే, అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించటందు రాజు దైవ జ్ఞానం నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడ్డారట. 3వ అధ్యాయము 28వ వచనం. అంతే, ఈ అధ్యాయము ఇంతటితో పూర్తయింది. మళ్ళీ నేను ఒకసారి ఈ విషయాలు చెప్తాను. సొలొమోను గారికి ఐగుప్తు రాజునిట ఫరో కుమార్తెను వివాహం ఇవ్వటం, 1000 దహన బలులను ఎక్కడంటే గిబియోన్లో అర్పించినప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమై కల్లో ఏది ఇష్టమో అని అడిగితే ఆయన ఐశ్వర్యం వెండి అడగలేదు, జ్ఞానాన్ని అడిగితే సమస్తాన్ని దేవుడు ఇవ్వటం. ఏమండి, ఆ తర్వాతనే ఇద్దరు వేశ్యల పంచాయతీ వచ్చినప్పుడు దైవ జ్ఞానంతో పంచాయతీ తీర్చడం ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తాం. 4వ అధ్యాయానికి వెళ్ళిపోదాం, మన సమయం అయిపోతా ఉంది కనుక. ఈ 4వ అధ్యాయం అంతా కూడా ఏముంటది అని అంటే, రాసుకోండి, 4వ అధ్యాయము హెడ్డింగ్ పెట్టి సొలొమోను గారి అధిపతుల గురించి వివరణ. అధిపతుల గురించి వివరణ. సొలొమోను గారి అధిపతుల గురించి వివరణ ఉంటుందండి. ఇక్కడ ఈయన ఎవరెవరిని ఎలాగే దేని మీద అధిపతుల్ని పెట్టాడు. అజర్య యాజకుడు, అట్లాగే సాదోకు యాజకుడు, అబ్యాతారు యాజకులు, అలాగా ఎవరెవరిని ఏ పనికి పెట్టారు అని చెప్పి మొత్తం పెద్ద లిస్టే ఉంటుందండి. ఈ అధ్యాయం అంతా కూడా మనకి ఆరంభం నుంచి కూడా లిస్టే ఉంటుంది. 21వ వచనంలోనికి రండిగా. అక్కడ ఏం చేస్తారంటే 4వ అధ్యాయం అని పెట్టుకొని మొదటి వచనం నుండి కూడా 20వ వచనం వరకు అధిపతుల గురించిన వివరణ. 21వ వచనంలోనికి మనం వస్తే సొలొమోను గారి యొక్క పరిపాలనా ప్రాంతాలు. 21వ వచనం సొలొమోను గారి యొక్క పరిపాలనా ప్రాంతాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయన పరిపాలన చేశాడు అని చెప్తూ 22వ వచనం అండి చాలా పెద్ద డిషెస్ మెనూ ఉంటుంది. తిండి గురించి పెద్ద మెనూ ఉంటుంది మీకు 22వ వచనం కనుక చూస్తే.
22వ వచనం చూస్తే 22వ వచనం చూస్తే 22వ వచనం పెద్ద తిండిని గురించి మెనూ ఉంటుంది. సో ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళొద్దు. 25వ వచనం చూద్దాం. 25వ వచనం చూస్తే సొలొమోను దినములన్నిటిను ఇశ్రాయేలు వారేమి యోధా వారేమి దాని మొదలుకొని బెయేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా నివసించుచుండ్రి. దేవుడు ఒక గొప్ప నెమ్మదిని ఆయనకి అనుగ్రహించడం, దాని నుండి బెయేర్షెబా వరకు 25వ వచనంలో మనం చూస్తాం. పైన కూడా ఎట్లా ఉన్నారటండి, చాలా ప్రశాంతంగా దాని నుండి బెయేర్షెబా వరకు గొప్ప నెమ్మది, నిర్భయంగా నివసించడాన్ని ఈ అధ్యాయంలో మనం చూడొచ్చు. తర్వాత 29వ వచనం నుండి ఆఖరి వరకు 34వ వచనం వరకు కూడా సొలొమోను గారి యొక్క బుద్ధి జ్ఞానాల గురించి రాయబడుతుంది. 29 నుంచి 34 వచనాల వరకు సొలొమోను గారి యొక్క బుద్ధి జ్ఞానాలు. ఆయన 3000 సామెతలు, 1005 కీర్తనలు రాశాడని చెప్పి ఇక్కడ మనం చూస్తాం. ఇదండి 4వ అధ్యాయము. 4వ అధ్యాయము మరొకసారి నేను పునరుక్తి చేస్తాను. ఈ 4వ అధ్యాయంలో సొలొమోను గారి యొక్క అధిపతులను గురించి వివరణ మనం చూస్తాం. 1వ వచనం నుండి 20వ వచనం వరకు. 21వ వచనంలో సొలొమోను గారు పరిపాలనా ప్రాంతాలు, 22లో ఆయన మెను, తినేటువంటి మెను, తిండి మెను గురించి చూస్తాం. అలాగే 25వ వచనంలో ఆయన పరిపాలించేటువంటి ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి అనేది మనం చూస్తాము. 29 నుంచి 34 వరకు సొలొమోను గారి యొక్క బుద్ధి జ్ఞానాల గురించినటువంటి ఆ ప్రస్తావనని మనం చూస్తాం. ఓకే, ఏమైనా డౌట్లు ఉన్నాయండి? ఇప్పటి వరకు జరిగిన 4 అధ్యాయాలు ఏమి డౌట్లు లేవు కదా? రైట్. 1005 32వ వచనంలో 33వ వచనంలో ఈ మాటలు ఉంటాయమ్మా. 5వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోదాం, ఎందుకంటే 11 పూర్తి చేసుకోవాలి కనుక. 5వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ఇక్కడ రాసుకోండి. 5వ అధ్యాయం మందిర నిర్మాణ ఏర్పాట్లు. 5వ అధ్యాయం మందిర నిర్మాణ ఏర్పాట్లు. మందిర నిర్మాణ ఏర్పాట్లు. సో ఇక్కడ దావీదు గారితో స్నేహం ఉన్నటువంటి ఉన్న హీరాముకు సొలొమోను గారు వర్తమానం పెడతారు. ఏంటి అని అంటే, దేవునికి నేను ఒక మందిరం నిర్మించాలి. ఏం చేయాలంట? దేవునికి నేను ఒక మందిరం నిర్మించాలి. సో దానికి దేవదారుమానులు, సరళ వృక్షాలు ఇవన్నీ కావాలని 10వ వచనంలో మనం చూద్దాం. 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, 5వ అధ్యాయము 10వ వచనంలో కనుక చూస్తే, నాకు ఏమేం కావాలి? సరళ మ్రానులు, దేవదారు మ్రానులు, ఇష్టమైనంత వరకు నాకు ఇవన్నీ కావాలి అని చెప్పి సొలొమోను గారు హీరాముని కోరతారన్నమాట. లెబానోన్లో చెట్లు కొట్టించడానికి పర్మిషన్ అడగటం, ఇవన్నీ ఈ 5వ అధ్యాయంలో మందిర నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు మనం చూస్తాం. అట్లాగనే ఈ అధ్యాయంలో మందిర నిర్మాణానికి రాళ్ళు సిద్ధపరచడం, ఇవన్నీ మనకి కనపడతాయి అన్నమాట. 18వ వచనం చూడండి. ఈలాగున సొలొమోను పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులు మ్రాళ్ళను నరికి రాళ్లను మలచి మందిరం కట్టుటకు మ్రాలునను రాళ్లను సిద్ధపరిచిరి. ఇది 5వ అధ్యాయంలో అన్నమాట. సో 5వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటామంటే, మందిర నిర్మాణ ఏర్పాట్లు. మందిర నిర్మాణ ఏర్పాట్లు మనం నేర్చుకుంటాం. దావీదు గారితో స్నేహం ఉన్నటువంటి హీరాముకి సొలొమోను గారు వర్తమానం పంపి, నేను ఒక మందిరం నిర్మించాలనుకుంటున్నా, దానికి కావలసినటువంటి వుడ్, స్టోన్స్, ఇవన్నీ నాకు ఫలానా కావాలని ఈ అధ్యాయంలో చెప్పటం, అవన్నీ కూడా సిద్ధపాటు చేయటం ఈ అధ్యాయంలో చూస్తాం. రైట్. 6వ అధ్యాయము అని పెట్టుకోండి. 6వ అధ్యాయము అని పెట్టుకోండి. ఈ అధ్యాయంలో మీరేం రాసుకుంటారంటే, సొలొమోను మందిర నిర్మాణ ప్రారంభం. సొలొమోను మందిర నిర్మాణ ప్రారంభం. సొలొమోను మందిర నిర్మాణ ప్రారంభం.
మనకు స్టార్టింగ్లోనే ఉంటాయన్నమాట. ఎప్పుడు ఈ మందిర నిర్మాణం ప్రారంభించారని అంటే ఇస్రాయేలు బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు మొదటి వచనంలోనే ఉంటది. 6వ అధ్యాయము మొదటి వచనంలో. ఎప్పుడు ఈ మందిరాన్ని స్టార్ట్ చేశారంటే 480 ఇయర్స్. అలాగనే సొలొమోను గారు పరిపాలన స్టార్ట్ చేసిన 4th ఇయర్ అన్నమాట. 6వ అధ్యాయము 1వ వచనంలోనే ఈ మాట ఉంటదన్నమాట. 4th ఇయర్లో స్టార్ట్ చేయటం. సో 1 నుంచి 10 వరకు మందిర నిర్మాణం. 6వ అధ్యాయము 1 నుంచి 10 వరకు, 10వ వచనం వరకు మందిర కొలతలు ఉంటాయన్నమాట. మందిర నిర్మాణ కొలతలు ఉంటాయి. మీకు సింపుల్గా రాసుకోండి చెప్తాను. 60 ఇంటూ 20 ఇంటూ 30, 60 ఇంటూ 20 ఇంటూ 30. ఇదండి మందిరం కొలత. దీనికి మీరు ఏం చేసుకుంటారంటే 60 కింద పొడవు, 20 కింద వెడల్పు, 30 కింద ఎత్తు. మనం మ్యాథ్స్ లెక్కలు చేసేటప్పుడు రాసుకుంటాం కదా, ఏ పొడవు, వెడల్పు, ఎత్తు అట్లా రాసుకుంటే మీకు అర్థమైపోద్ది. 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు అన్నమాట. సొలొమోను కట్టించిన దేవాలయ కొలతలు ఏంటి అంటే 60 ఇంటూ 20 ఇంటూ 30. పొడవు, వెడల్పు, ఎత్తు అంతే. సో 11వ వచనంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతుందన్నమాట. ఏమవుతుందంట? దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతుంది. నువ్వు మందిరం కట్టిస్తున్నావు కదా సొలొమోను, నేను ఆ మందిరం ఇశ్రాయేలును విడిచిపెట్టకుండా నేను వారి మధ్యలో నేను నివాసం చేస్తాను అని దేవుడు వాక్కు ప్రత్యక్షమవుతుంది. 11, 12, 13 వచనాల్లో. 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమవుతుందంటే దేవుడు మందిర నిర్మాణాన్ని అంతటినీ కూడా 14వ వచనంలో సొలొమోను ముగిస్తాడనమాట. కట్టి ముగిస్తాడు. 15వ వచనం నుండి 38వ వచనం వరకు అండి. 6వ అధ్యాయము 15వ వచనం నుండి 38వ వచనం వరకు కూడా మొత్తం వర్ణన అన్నమాట. దేవాలయ నిర్మాణము వర్ణన అని రాసుకోండి. దేవాలయ నిర్మాణపు వర్ణన. 6వ అధ్యాయము 15వ వచనం నుండి 38వ వచనం వరకు కూడా దేవాలయపు నిర్మాణపు వర్ణన అనేది ఉంటుందన్నమాట. సో ఇలాగా ఈ మందిరం కట్టడానికి ఎంత టైం పట్టింది అని అంటే 38వ వచనం ఆఖరు చూడండి, 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. ఎన్ని సంవత్సరాలు పట్టిందంటమ్మా? 7 సంవత్సరాలు అని రాసుకోండి. 7 ఇయర్స్ అంటే. నెక్స్ట్ 7వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోదాం. ఈ అధ్యాయంలో పెద్దగా మనం డౌట్ పడాల్సిన ఏం లేదు, అన్ని క్లారిటీగానే మనకు అర్థమవుతా ఉన్నాయి. 7వ అధ్యాయంలోకి మనం వెళితే ఇక్కడ ఏం చేస్తా వచ్చింది, మందిర నిర్మాణం అయిపోయింది కదండి, తన టౌన్షిప్ కట్టుకుంటున్నాడు అనమాట. టెంపుల్ అయిపోయింది, తన టౌన్షిప్ కట్టుకుంటున్నాడు అనమాట. ఇది 13 సంవత్సరాలు పట్టిందండి. 13 సంవత్సరాలు. మొదటి వచనంలోనే ఉంటుంది, మనకి 7వ అధ్యాయము మొదటి వచనంలోనే ఉంటుంది. సొలొమోను 13 సంవత్సరాలు తన నగరును కట్టించుచుండి దాన్ని అంతటిని ముగించెను. సో ఈ అధ్యాయంలో మనకి ఇందాక హీరాము గురించి చెప్పుకున్నా కదండి. 13వ వచనంలోకి రండి. ఇదంతా కూడా అవే మొత్తం ఏమేమి ఉన్నాయి ఆ నగర్లో. 2వ వచనం నుండి 12వ వచనం వరకు కూడా ఆ నగర గురించిన వర్ణన ఉంటుంది అంతా. 2వ వచనం నుండి 12వ వచనం వరకు కూడా వర్ణన గురించి, సొలొమోను కట్టించిన తన నగర్ను గురించే వర్ణన ఉంటుంది. 13వ వచనంలోనికి మనం చూస్తే ఇక్కడ హీరాము నఫ్తాలి గోత్రపు వంశం వాడై ఉండి మంచి ఇత్తర పని చేసేవాడు అంటండి. ఆయన ఏంటిదంట? మంచి ఇత్తర పని చేసేవాడట. ఈయనకి ఇత్తడి పనిని అప్పచెప్తా వచ్చాడు సొలొమోను గారు. హీరాము నఫ్తాలి గోత్రీకుడు, ఇత్తడి పని చేయటంలో నైపుణ్యుడు అని రాసుకోండి. సో ఇక్కడ
13వ వచనం నుండి 50వ వచనం వరకు కూడా దేవుని ఆలయ నిర్మాణ క్రమం అంతా కూడా ఎలా తయారు చేశారు, సన్నిధి రొట్టెల ఎలా తయారు చేశారు, స్తంభాలు ఎలాగ నిలబెట్టారు, వాటికి బంగారు తాపాలు ఎలా చేశారు, ఇత్తడి ఎలాగ చేశారు, ఈ వర్ణన ఉంటుందండి అంతా కూడా 13వ వచనం నుండి 7వ అధ్యాయము 13వ వచనం నుండి 50వ వచనం వరకు కూడా. హీరాము అమ్మా 13 నుంచి ఈయనకి పని అప్పచెప్తారమ్మా. హీరాముకి పని అప్పచెప్తారు. అందుకని నేను 13 నుంచి హీరాము ఆధ్వర్యంలో దేవుని ఆలయ నిర్మాణ క్రమం అని రాసుకోండి. దేవుని హీరాము అమ్మా అన్నయ్య ఇత్తడి తలుపులు చేసేవారు ఎవరు ప్రావీణ్యులు అనేది ఒకసారి. హీరామేనమ్మా. హీరాము మంచి ఇత్తడి పనివాడు అనమాట. ఇత్తడి పని చేయటంలో హీరాము మంచి నైపుణ్యుడు అనమాట. ఇత్తడి పని చేయటంలో హీరాము మంచి నైపుణ్యుడు. ఇతడు నఫ్తాలి గోత్రానికి చెందినవాడు. ఈయన ఆధ్వర్యంలో అనమాట. అందుకని 13వ వచనం నుంచి అంటున్నాను. ఈయన ఆధ్వర్యంలో దేవుని ఆలయ నిర్మాణ క్రమం అంతా కూడా 50 వచనం వరకు కూడా ఉంటుందన్నమాట. ఇది 7వ అధ్యాయం యొక్క వివరణ. 8వ అధ్యాయంలోనికి మనం వెళదాం. సమయం కూడా దగ్గరగా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయం కూడా మనం లోపలికి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. మందిరం నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు దేవుని మందసాన్ని దావీదుపురం, అలాగనే సియోన్లో అని కూడా రెండుటికి అదే పేరు అనమాట. సియోను లేదా దావీదుపురం. మొదటి వచనంలోనే ఉంటుందండి ఈ మాట. 8వ అధ్యాయము మొదటి వచనంలోనే ఉంటుంది. మందసాన్ని మందిరంలోనికి తీసుకువచ్చుట అని రాసుకోండి. 8వ అధ్యాయం అని పెట్టుకొని మందసాన్ని దేవుని మందిరంలోనికి ప్రతిష్ఠ చేయుట. 6వ వచనంలో చూద్దాం. 8వ అధ్యాయం 6వ వచనంలో, మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. ఇప్పటి వరకు మందిరంలోనికి మందసం తేబడలేదండి. అది దావీదుపురంలోనే ఉంది. ఎందుకంటే మందిరం లేదు కదా. ఇప్పుడు మందిరంలోనికి మందసాన్ని తీసుకొచ్చి యాజకులు ప్రతిష్ఠిస్తారన్నమాట. 6వ వచనంలో మనం చూస్తాం. ఎప్పుడైతే మందిరంలోనికి మందసం వచ్చిందో 10-11 వచనాలు చూడండి అమ్మా. 10-11 వచనాల్లో దేవుని తేజో మహిమ మందిరములో నిండుట అని రాసుకోండి. 10-11 వచనాలు. దేవుని తేజో మహిమ మందిరములో నిండుట. 15వ వచనంలో సొలొమోను గారు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తారండి. సొలొమోను కృతజ్ఞత 15వ వచనం నుండి 21వ వచనం వరకు సొలొమోను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు. 15వ వచనం నుండి 21వ వచనం వరకు. ఇవి చాలా ప్రాముఖ్యమండి. నేను ఎందుకు నొక్కి ఒక్కడిని చెప్తున్నానో జాగ్రత్తగా నేర్చుకోండి. తర్వాత మీరు మీ బైబిల్ అధ్యయనంలో చదవండి. ఇక్కడ ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేస్తాడండి. అది నిజంగా చాలా చక్కటి ప్రార్థన అన్నమాట. ప్రార్థన చాలా దీర్ఘంగా ఉంటుంది. 22వ వచనం నుండి 53వ వచనం వరకు. అమ్మా అవునమ్మా. 15వ వచనం నుండి 21వ వచనం వరకు సొలొమోను దేవునికి కృతజ్ఞత తెలియజేయుట. తర్వాత 22వ వచనం నుండి 53వ వచనం వరకు సొలొమోను గారి సుదీర్ఘ ప్రార్థన. ఇవన్నీ మీరు చదవాలి. ఎంత చక్కగా ప్రార్థన చేస్తాంటే అండి, అలా ప్రార్థన చేస్తూ ఉంటే మన కళ్ళమంటే ఆ కన్నీళ్లు అలా జాలువారుతాయి అన్నమాట. అంత భయభక్తులతో సొలొమోను గారి దేవునికి ప్రార్థన చేస్తారు. 23 నుంచి 53వ వచనం వరకు. 54వ వచనం నుండి 66 వరకు 54వ వచనం నుండి
66 వరకు బలి అర్పించుట అని రాసుకోండి. బలి అర్పించుట. 54వ వచనం నుండి 66వ వచనం వరకు బలి అర్పించుట. 14 రోజులు ఉత్సవం జరిగిందంటండి. ఇది ఎన్ని రోజులు? 14 days. 14 రోజులు ఉత్సవం జరిగింది. రోజులు ఉత్సవం జరిగింది. దీంట్లో ఆ లెక్క చూస్తే 22,000 ఎడ్లు, 1,20,000 గొర్రెలు సమాధాన బలిగా అర్పించడం జరిగిందండి. 22,000 ఎడ్లు, 1,20,000 గొర్రెలు సమాధాన బలిగా అర్పించడం జరిగింది. ఇది 8వ అధ్యాయం. 9వ అధ్యాయంలోని కనుక మనం వస్తే 9వ అధ్యాయము అని పెట్టుకోండి. 9వ అధ్యాయము, ఎందుకంటే సమయం మనకు ముందుకెళ్ళిపోతుంది, ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయి. 9వ అధ్యాయము అని పెట్టుకోండి. 9వ అధ్యాయము అని పెట్టుకోండి. దీంట్లో ఇక్కడ యెహోవా రెండవ మారు సొలొమోనుకు ప్రత్యక్షమగుట అని రాసుకోండి. ఈ అధ్యాయంని ఆరంభంలో మనం ఏం చూస్తామనంటే, యెహోవా రెండవ మారు సొలొమోనుకు ప్రత్యక్షమగుట. 9వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం అన్నమాట. ప్రత్యక్షమై ఆయన చెప్పే మాట ఏంటంటే, దేవుడు చెప్పే మాట, యెహోవాను మాత్రమే అనుసరించాలి అని చెప్తాడనమాట. 1 నుంచి 9 వచనాల్లో కూడా దేవుడు ఏం చెప్తాడనంటే, నన్ను అనుసరించు, సర్వ సృష్టికర్త అయిన నన్ను మాత్రమే నీవు అనుసరించాలి అని సొలొమోను గారికి దేవుడు ప్రత్యక్షమై తెలియచెప్పటం. 1వ వచనం నుండి 9వ వచనం వరకు. సో ఇక్కడ మనం ఏం చూస్తామనంటే, సొలొమోను గారు మందిరము ప్లస్ రాజనగర్ అంతా కూడా కలిపి 7 + 13 years, 20 years ఈ నిర్మాణం జరిగినట్లుగా మనం చూస్తాం అన్నమాట. 10వ వచనంలో మనం చూస్తాం. 10వ వచనంలో చూస్తాం. సో ఇక్కడ హీరామ్ గారికి ఒక 20 cities-ని ఇస్తాడండి. సొలొమోను గారు ఏం చేస్తాడంటే 20 cities-ని ఇస్తాడు, కానీ హీరామ్ గారు ఆ ఇచ్చిన సిటీస్ నచ్చం ఆయనకి. నచ్చం అన్నమాట. అవి నాకు వద్దంటాడు. ఇవన్నీ 11, 12, 13, 14 వచనాల్లో మనం చూస్తాం. 15వ వచనంలో మనం చూస్తే 5 పట్టణాలు కట్టిస్తాడండి. సొలొమోను గారు ఏం చేస్తాడంటే 5 పట్టణాలు. అవి ఏంటంటే మిల్లోను, హాసోరు, మెగిద్దో, గేజరు, యెరూషలేము యొక్క ప్రాకారాలని చెప్పి ఆ పట్టణాలన్నింటినీ కూడా ఆయన కట్టించడాన్ని మనం చూస్తాం. సో 25వ వచనం వచ్చేసరికల్లా ఆయన ఏం చేస్తా వచ్చేవాడు అని అంటే, 25వ వచనం చూస్తే ఇయర్కి 3 times అన్నమాట. సొలొమోను గారు ఏం చేస్తా వచ్చేవాళ్ళంటే ఇయర్కి 3 times దహన సమాధాన బలులు అర్పించేవాడు. దహన సమాధాన బలులు ఇయర్కి 3 times అర్పిస్తా వచ్చేవాళ్ళు అనమాట. అలాగే 26వ వచనంలో చూస్తే సొలొమోను గారు ఏం చేసిన ఓడలను కూడా కట్టించారండి. సముద్ర యానానికి సంబంధించినటువంటి నేవీ పోర్ట్లు కూడా వీళ్ళకు ఉన్నాయి. సో దాంట్లో నావలు తిరగటానికి ఏం చేస్తా వచ్చారంటే ఆయన 26వ వచనంలో మనం చూస్తే ఓడలను కూడా అక్కడ కట్టించినట్లుగా మనం చూస్తాం. యేసు బెరుగు నందు ఓడలను కట్టించను అని 26వ వచనంలో చూస్తాం. ఇది 9వ అధ్యాయం యొక్క వివరణ. రైట్, 10వ అధ్యాయంలోనికి వెళదాం. ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అండి. ఇప్పుడు మనం నేర్చుకునే 2 అధ్యాయాలు, సమయం కూడా ముగింపులోనికి వచ్చేసాం. 10, 11 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి. 10వ అధ్యాయంలో రావటం మనందరం చాలా సార్లు ప్రసంగాల్లో విన్నాం. షాబా దేశపు రాణి వచ్చిందంట, సొలొమోను గారి జ్ఞానం తెలుసుకోవాలని.
రైట్. ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం శాబాదేశపు రాణిని ఆ, ఏమని అంటారంటే ఈమె ఒకవేళ బిల్కిస్ అనమాట. ఈమెకున్న మరో పేరు ఏంటంటే బిల్కిస్. బిల్కిస్ అనమాట. శాబాదేశపు రాణి ఆ పేరు ఏంటి అని అంటే బిల్కిస్ అయి ఉండొచ్చు అని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. సో ఈమె ఏ ప్రాంతాల నుంచి వచ్చింది అనే చరిత్రలో మనం చూస్తే ఇప్పుడున్నటువంటి ఎమెన్ అన్నమాట. ఎమెన్ కానీ ఇథియోపియా లేదా ఈజిప్ట్ ప్రాంతాల నుండి ఈమె వచ్చి ఉండొచ్చు. ప్రజెంట్ ఏ దేశం అయి ఉండొచ్చు అని మనం ఆలోచన చేస్తే ఇథియోపియా, అలాగనే ఈజిప్ట్ కానీ ఎమెన్ దేశానికి ఈమె చెందిన ఆమె అయి ఉండొచ్చు అని. సో ఈమె ఏం చేస్తూ వచ్చింది అని అంటే ఆయన సొలొమోను గారి కీర్తిని విని వచ్చిందనమాట. కీర్తిని విని వచ్చినట్లుగా మొదటి వచనంలోనే మనం చూస్తాం. 3వ వచనంలో ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ ఆయన జవాబిస్తాడు. 3వ వచనంలో శాబాదేశపు రాణి వేసిన ప్రశ్నలన్నిటికీ జవాబిస్తాడు. సో ఆమె ఏం చేసింది అని అంటే 7వ వచనంలో 9వ వచనంలో దేవుణ్ణి స్తుతించిందండి. ఎవరట? ఈమె ఒక అన్యురాలు. మనకి ఈమెను గురించి క్రొత్త నిబంధనలో కూడా ప్రస్తావన ఉంటుంది. అవునా? క్రొత్త నిబంధనలో కూడా ప్రస్తావన ఉంటుందండి. శాబాదేశపు రాణి గురించి ప్రస్తావన ఉంటుంది. ఈసారి క్లాస్లో లేకపోతే నాకు వాట్సాప్లో చెప్పండి. ఎవరైనా నాకు పర్సనల్గా వాట్సాప్లో చెప్పండి. శాబాదేశపు రాణి గురించి క్రొత్త నిబంధనలో ఎక్కడ ప్రస్తావించబడింది? ఒక ప్రశ్న, ఇన్స్టెంట్ ప్రశ్న. ఇది మీరు నాకు వాట్సాప్లో క్లాస్ అయిపోయిన తర్వాత పెట్టండి. సో 7వ వచనంలో 9వ వచనంలో ఆమె ఏం చేస్తుంటే దేవుడు సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన్ని స్తుతించటం మనం చూస్తాం అన్నమాట. సో ఆమె చాలా గిఫ్ట్లు తీసుకొచ్చిందండి. ఏం చేసిందంట? చాలా గిఫ్ట్లు సొలొమోను గారికి ఇవ్వటం చూస్తాం. ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 11వ వచనంలోనికి రండి. 11వ వచనం, ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చంద్రపునాను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఓఫీరు దేశం అని అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఫిలిప్పైన్స్ అని రాసుకోండి. ఓఫీరు దేశం అని అంటే ఇప్పుడు ప్రజెంట్ కంట్రీ ఏంటి అని అంటే ఫిలిప్పైన్ కంట్రీలో బంగారపు నిధులు బాగా ఉన్నాయంట ఆ రోజుల్లో. అక్కడి నుంచి బంగారాన్ని తీసుకుని హీరాము వచ్చినట్టుగా చూస్తాం. సో 13వ వచనంలోకి రండి. పేజీ తిప్పితే 13వ వచనంలో ఆమె చాలా గిఫ్ట్లు తీసుకొచ్చింది కదా సొలొమోను గారికి. ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి వెళ్తే ఏం చేస్తున్నారంటే మనం చదివింపులు పెడితే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. అవునా? ఏదో ఒకటి అన్ని పేర్చి వాళ్ళు చదివింపులు రాస్తుంటే ఒక గిఫ్ట్ వాళ్ళు గుర్తుగా ఇస్తున్నట్లుగా సొలొమోను గారు కూడా ఏం చేశారంటే 13వ వచనం రండి. 10వ అధ్యాయము 13వ వచనంలో సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు శాబాదేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చా పూర్తిగా ఆమెకిచ్చును. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. రిటర్న్ గిఫ్ట్ అనమాట. సొలొమోను గారు ఏం చేస్తా వచ్చారంటే ఆమెకి మళ్ళా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు చూస్తాం. చూడండి 14వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా 14వ వచనం నుండి 23వ వరకు కూడా సొలొమోను గారు చేయించిన గోల్డ్ పని సింహాసన నిర్మాణం చూస్తాం. 14 నుండి 23వ వచనం వరకు సొలొమోను గారు చేయించిన గోల్డ్ వర్క్, అట్లాగనే సింహాసన నిర్మాణం చూస్తాం. సో 24వ వచనంలో చూస్తే జనాలు అంటండి అసలు విపరీతంగా తండోపతండాలకు వచ్చేవాళ్ళు. దేనికి? అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటికై లోకులందరూ అతని చూడగోడిరి. అంత మాత్రమే కాదు, వస్తా వాళ్ళు బంగారు వస్త్రాలు, వెండి వస్త్రాలు చాలా చాలా ఉన్నాయి ఏంటంటే కట్న కానుకల్లాగా ఆయనకి తమ వంతులు చొప్పున ఏటేటా తీసుకుని ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళట. అంత జ్ఞానం, అంత తెలివి, అంత వివేకాన్ని దేవుడు సొలొమోను గారికి ఇవ్వటం మనం చూస్తాం. రైట్. మన ముగింపు అధ్యాయం 11వ అధ్యాయంలోనికి మనం వచ్చాం.
చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఇది ఒక చీకటి అధ్యాయం. దావీదు గారి జీవితంలో 11 అధ్యాయం ఒకటి తగిలింది. మనం చూసాం కదా, బత్షెబాతో చేసినటువంటి పాపపు స్థితి లాగానే సొలొమోను గారు కూడా ఈ 11వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తే ఇది ఒక చీకటి అధ్యాయం అన్నమాట. దేవుడు ఏం చెప్తా వచ్చాడంటే, రాసుకోండి 11వ అధ్యాయము అని హెడ్డింగ్ పెట్టుకొని. అమ్మ అందరు ఫాలో అవుతున్నారా? ఆఖరిలోనికి వచ్చాము. ఆఖరి అధ్యాయము ఈరోజు ధ్యానాంశము. అందరు ఫాలో అవుతున్నారా? ఓకే, రైట్. 5 ప్రజలతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అన్నాడు. రాసుకోండి. దేవుడు 5 రకాల ప్రజలతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అన్నాడు. మనకు గుర్తున్నట్టు అనమాట. సహవాసం చేయొద్దు అన్నాడు. మొదటి వచనమే ఎవరు వాళ్ళు అని అంటే, మోయాబీలు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు. వీళ్ళతో అసలు నువ్వు అస్సలు ఫ్రెండ్షిప్పే వద్దు. మీ హృదయములను తమ దేవుల తట్టు త్రిప్పుదురు గనక వారితో సహవాసం చేయకూడదని. ఏంటంట? వారిని మీతో సహవాసం చేయనీయకూడదు అని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. కానీ 2వ వచనంకి వచ్చేసరికండి, చూడండి, 1000 మంది భార్యలు అయిపోయారు సొలొమోను గారికి. ఎంతమంది అయిపోయారు? 1000 మంది భార్యలు అయిపోయారు. 700 మంది రాజకుమారులు, 300 మంది ఉపపత్నులు. మగోళ్ళు తక్కువ ఉన్నారు ఈ గ్రూప్ లో. ఏంటంట? వాళ్ళ హృదయంలో ఉన్న మాటలు వినపడుతున్నాయి. అయ్యగారు, మేము ఒక్కళ్ళతోనే ఏగలేకపోతా ఉన్నాము, ఈ 1000 మందితో ఎట్లా ఏగాడండి సొలొమోను? ఏమండి, ఒక్కళ్ళతోనే మా జుట్టు అంతా ఊడిపోతుంది, మా జుట్టు అంతా రాలిపోతుంది, 1000 మందితో ఎట్లా ఏగారండి అని అంటే, నిజమే, అదే అయింది ఆయన పరిస్థితి. ఏంటంట? దేవుడు మనకిచ్చిన భార్యతోనే ఏంటంట మనం సంతృప్తి పడాలి, దేవుడిచ్చిన భాగ్యంగా ఎంచుకొని కాపురం చేయాలి, జ్ఞానంతో కాపురం చేయడి అని పేతురు భక్తుడు కూడా చెప్తా ఉంటాడు. ఈయన ఏం చేస్తా వచ్చారంటే అండి, వాళ్ళు అతని భార్యలు అతని హృదయాన్ని త్రిప్పివేశారు. ఆయన ఏమైపోతా వచ్చినట్టు కామాతురత కలవాడై, దేవుడు ఎవరెవరినైతే ఏ సహవాసంనైతే వద్దన్నాడో అతన్ని వాళ్ళందరినీ ఉంచి పరస్త్రీలను మోహించి కామాతురత కలిగినట్టు వాడై 1000 మంది, 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్నులు అయిపోతా వచ్చారంట. వాళ్ళు ఏం చేశారంటే సొలొమోను గారి హృదయాన్ని తిప్పేశారు. ఒక్కళ్ళే తిప్పేస్తుంటే 1000 మంది తిప్పడం పెద్ద కష్టం అంటారా చెప్పండి? ఏంటంట, అత్తగారులను అడిగితే చెప్తారు. ఈ గ్రూప్లో ఎవరైనా అత్తగారులు ఉంటే వాళ్ళు చెప్తారు, మా అబ్బాయిని కొంగు కట్టేసేసుకుంది అయ్యగారు, మా అబ్బాయిని కొంగు కట్టేసేసుకుంది అయ్యగారు అంటారు. అవును, బైబిల్ చెప్తుంది వారిద్దరూ ఏక శరీరం అవుతారు. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, అంతే, అది దైవ నిర్ణయం. సో ఏమైపోయింది? 4వ వచనంలో విపరీతమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడండి. 4 నుంచి 8వ వచనము వచ్చేసరికల్లా హేయ దేవతలకి బలిపీఠాలు కట్టుట అని రాసుకోండి. 4వ వచనం నుండి 8వ వచనం వచ్చేసరికల్లా 4 నుండి 8వ వచనాల్లో సొలొమోను గారు ఏం చేశారంటే, హృదయాన్ని తిప్పేసిన ఆ పరిస్థితిని బట్టి భార్యలు వాళ్ళంతా అన్య జనాంగ ప్రజలు, దేవుని ఎరగనటువంటి వారు తిప్పేసరికల్లా బలిపీఠాలు కట్టేసాడండి వాళ్ళందరికీ. ఏదైతే నువ్వు చేయొద్దు అని అన్నాడు, చూడండి, కెమోషు అనే మోయాబీల హేమైన దేవతకి, మొలేకు అనే అమ్మోనీయుల హేమైన దేవతకి ఆయన ఏం చేస్తా వచ్చాడంటే బలిపీఠాలు కట్టించే పరిస్థితికి వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చేశాడు చూడండి, 9వ వచనం. 2 సార్లు ప్రత్యక్షమై దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే హెచ్చరించాడండి. దేవుడు కూడా మనల్ని కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా, దేవుని సేవకుల ద్వారా వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తా వస్తాడండి. ఏం చేయాలో తెలుసా? ఆ హెచ్చరిక నొందాలి మనం. కానీ 2 సార్లు హెచ్చరించిన అతను ఏం కాలేదట? మనస్సు మార్చుకోలేదు. 10వ వచనంలో ఏమైందంటే దేవుని యొక్క కోపం రగులుకొనిపోయింది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి
ఆయన కోపం రగులుకుందండి. ఇక 12వ వచనం నుండి దేవుని ఉగ్రత మొదలైపోయింది. దేవుని ఉగ్రత మొదలైపోయిందండి. 14వ వచనంలో వచ్చేసరికల్లా దేవుడు ఏం చేస్తాం వచ్చాడు తెలుసా? అప్పటి వరకు రాజ్యంలో ఒక్క యుద్ధం లేదు. దావీదు గారి కాలంలో అన్ని యుద్ధాలే. సొలొమోను గారి కాలంలో ఒక్క యుద్ధం లేదు. ఎప్పుడైతే దేవుని నుంచి తొలగిపోతా వచ్చాడో యుద్ధం మొదలైపోయిందండి. 14వ వచనంలో చూడండి, యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనుకు విరోధిగా లేపెను. చూడండి అటువంటి పరిస్థితి ఎదురైపోయింది. 14 నుండి 22 వచనాల వరకు మనం చూస్తే, 14 నుండి 22 వచనాలకు చూస్తే హదదు సొలొమోనుకి విరోధంగా రేగిన పరిస్థితి మనం చూస్తాం. హదదు, ఎదోమీయుడైనటువంటి హదదు సొలొమోనుకి విరోధంగా లేపడటం చూస్తాం. 23 వచనంలోనికి రండి. ఇంకొకడు విరోధంగా లేపడతా ఉంటాడు ఇక్కడ. 23 వచనం రండి. మరియు దేవుడు అతని మీదకి ఎలత్యా కుమారుడైన రిజోను అను ఇంకొకని విరోధిగా లేపటం. ఇద్దరు విరోధులైపోయారు. ఇంకొకడు మూడోడు ఉంటాడు చూడండి. 26 వచనంలోనికి రండి. ఇక్కడ ఇంకొకడు విరోధంగా లెగుస్తాడు. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. విరోధంగా లేచి, ఎప్పుడైతే దేవుడు విరోధంగా తను చేయొద్దన్న అసహ్యమైన క్రియలు చేస్తాడో దేవుని ఉగ్రత వచ్చేసిందండి. ముగ్గురు, హదదు, రెజోను, యెరోబాము ముగ్గురు వ్యతిరేకంగా లేవటంతో దేవుని ప్రవక్త వచ్చేసాడండి. చూడండి 11వ అధ్యాయము 29వ వచనం నుండి 39వ వచనం వరకు కూడా 39వ వచనం వరకు కూడా అహియా ప్రవక్త ప్రకటన అని రాసుకోండి. అహియా ప్రవక్త ప్రకటన 11వ అధ్యాయము 29వ వచనం నుండి 39వ వచనం వరకు 10 వచనాల్లో దేవుడు చెప్పమన్న మాటలు, కఠినమైన మాటలు సొలొమోనుకి అహియా ప్రవక్త చెప్తాడండి. ఏం చెప్తారు అని అంటే, 10 గోత్రాలు యెరోబాముకి, చూడండి మీరు అక్కడ 33వ వచనంలో చివరిలో మీరు చూస్తే, సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రాలు నీకు ఇచ్చేదను. ఎవరికో తెలుసండి? యెరోబాముకి 10 గోత్రాలు వెళ్ళిపోతే దావీదు నిమిత్తం ఏం చేస్తాడంట, నీ కుమారుడైన రెహబాముకి 2 గోత్రాలు అన్నమాట. 2 గోత్రాలు 41వ వచనంలోనికి మీరు రండి. 41వ వచనంలో కనుక మీరు వస్తే, అతను చేసిన కార్యాలన్నింటిలో కూడా గ్రంథంలో రాయబడినాయి అని మనం చూస్తాం. సొలొమోను ఎంతకాలం పరిపాలన చేశాడని రాయబడుతుందని అంటే 40 years. 42వ వచనం అండి. 42వ వచనం, 40 సంవత్సరాలు అతడు ఇశ్రాయేలుని పరిపాలించాడు. దావీదు గారు ఎంతకాలం పరిపాలించారండి? 40 సంవత్సరాలు. సౌలు ఎంతకాలం పరిపాలించాడండి? సౌలు ఇష్బోషేతు ఎంతకాలం పరిపాలించాడు? 2 years. అంతే. ఇష్బోషేతు అమ్మ, ఇవన్నీ వినేసరికి మనకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? ఏం పర్వాలేదు, మీరు అన్ని నోట్స్ తీసుకున్న తర్వాత చక్కగా మీరు ఒక చక్కగా రాసుకోండి. చరిత్ర గ్రంథాలే కాబట్టి పెద్దగా మనం ఏం డౌట్ పడాల్సిన పని లేదు. రైట్. ఈ అధ్యాయం ఆఖరిలోనికి వచ్చేసరికల్లా 11వ అధ్యాయం ఆఖరిలో సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజుగా మారటం మనం గమనిస్తాం. రైట్. ఇంతటితో మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఇవి ముగిస్తూ వచ్చాయి అన్నమాట.
చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఆ ఈ రాజుల గ్రంథాన్ని, మొదటి రాజుల గ్రంథాన్ని ఇంతవరకు ధ్యానించడానికి సహాయం చేశారు.